రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అంటూ ఎవ్వరూ ఉండరు. ఈ మాట ఎవరు చెప్పారో కానీ ఇప్పుడు తమిళనాట అదే తరహా పరిణామాలు జరగబోతున్నట్లు కనిపిస్తోంది. భిన్న ధృవాలు ఒక్కటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దానికి మన ఏపీ స్టార్ కేంద్ర బిందువుగా మారుతూ ఉండడం మరో విశేషం. తమిళ రాజకీయం ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెంట్రిక్ గా కీలక దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన హీరో విజయ్ తో జతకట్టేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తుండడమే దీనికి కారణమన్న ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏలోకి విజయ్ ని తీసుకొచ్చే బాధ్యతను బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ పై పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆల్రెడీ రంగంలో దిగిన పవన్ విజయ్ తో చర్చలు జరిపినట్లు అరవ పాలిటిక్స్ గుసగుసలాడుకుంటున్నాయి. ఎన్డీఏలోకి రావాలంటూ విజయ్ ని పవన్ ఆహ్వానించారన్న ముచ్చట జోరుగా షికారు చేస్తోంది. మరికొన్ని రోజుల్లోనే తమిళనాట ఎన్నికల రణరంగం మొదలు కానుండటంతో పార్టీలన్నీ పొత్తులపై కసరత్తు చేస్తున్నాయి. 26 పార్టీలతో మెగా కూటమిని ఏర్పాటు చేసిన డీఎంకే మరోసారి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోంది. రాష్ట్రంలో పాగా వేయాలి అనుకుంటోన్న బీజేపీ తమిళవాదం బలంగా వినిపించే డీఎంకేని ఎదుర్కోవాలంటే తమ కూటమిలో అన్నా డీఎంకేతో పాటు విజయ్ పార్టీ టీవీకే ఉండాల్సిందే అని భావిస్తోంది. అందుకే విజయ్ ని చేరదీసే ప్రయత్నాలు మొదలెట్టి ఆప్తమిత్రుడు పవన్ ను రంగంలో దింపింది. అయితే లోకల్ బీజేపీ నాయకుల వెర్షన్ మాత్రం మరోలా ఉంది. టీ కాఫీలు ఎప్పటికీ కలవ్వంటూ పొత్తులపై అన్నామలై చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. பொறுத்தவரை ஏற்கனவே பலமுறை சொல்லி இருக்கின்றோம். அதிகாரப்பூர்வமாக இந்த கட்சியினுடைய தலைவர் அண்ணன் நயினார் நாகேந்திரன் அவர்கள் அதிகாரப்பூர்வமாக அது போன்ற பேச்சுவார்த்தை எதுவும் இல்லை என்று தொடர்ந்து சொல்லிக் கொண்டிருக்கின்றார்கள். என்னை பொறுத்தவரை ஒரு டீயும் కాఫీயும் எப்பொழுதும் కలకాదు என்று சொல்லிக் கொண்டிருக்கின்றேன். కారణం సిద్ధాంతంగల్ వేరు. ఏపీలో ఎన్డీఏ పొత్తు కోసం గతంలో కీలకంగా వ్యవహరించిన పవన్ కే బీజేపీ పెద్దలు తమిళనాట పొత్తు బాధ్యతలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ తో పవన్ సంప్రదింపులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీపై విమర్శల వాడు తగ్గించిన విజయ్ కూడా పొత్తు విషయంలో సానుకూలంగానే ఉన్నాననే సంకేతాలు పంపుతున్నారు. అయితే విజయ్ తో ఎన్డీఏ పొత్తు వల్ల ఇరుపక్షాలకు లాభమే అంటున్నాయి రాజకీయ విశ్లేషణలు. కాకపోతే క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు చేజారే ప్రమాదం లేకపోలేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తానే సీఎం అంటోన్న విజయ్ ఈ పొత్తుతో మెట్టు దిగుతారా అనే చర్చ కూడా జరుగుతోంది. తాము గనక అధికారంలోకి వస్తే ఆనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ ని అని ముందు నుంచి కూడా ప్రచారం చేసుకుంటున్న విజయ్ ఇప్పుడు ఒకవేళ ఎన్డీఏ కూటమిలో చేరితే కనుక ఆయన మరి ఏ పదవి ఆశిస్తారనేది చూడాలి. ఎందుకంటే ఆయన ముందు నుంచి చాలా క్లియర్గా చెప్తున్నాడు, తన కూటమిలోకి ఎవరు వచ్చినా సరే, తన పార్టీతో సరే అధికారంలో తాము వాళ్ళకి భాగస్వామ్యం ఇస్తామే కానీ ఆయన వెళ్ళి ఇంకొక కూటమిలో చేరి దాంట్లో భాగస్వామ్యం ఉంటారనే మాట ఇంతమంది ఎప్పుడు మాట్లాడలేదు. ఎన్డీఏతో విజయ్ పొత్తు కుదిరితే 238 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ఎవరెన్ని సీట్లు షేర్ చేసుకుంటారన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీవీకేకి బీజేపీ 40 నుంచి 50 సీట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అయితే పవర్ షేరింగ్ పై పట్టుదలతో ఉన్న విజయ్ పవన్ జోక్యంతో వెనక్కి తగ్గి ఈ పొత్తు పొడుస్తుందా? ఇద్దరు స్టార్స్ మధ్య జరిగిన డిస్కషన్స్ తమిళ రాజకీయాల్ని సరికొత్త దిశగా ముందుకు తీసుకువెళ్తాయా అన్నది చూడాలి.